మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు, ఇవాళ 20,000 కోట్లతో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి, మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. మీరు చేయవలసిన మేము చెప్తున్నాం. మేము స్పీకర్ సార్, మీరు ఒక నిమిషం వినండి. మీరు ఓపిక తెచ్చుకోండి. మీరు కొద్దిగా ఓపికతో వినండి. మీరు గౌరవ కేటీఆర్ గారు శాసనలో వాళ్ళు వింటున్నారు. మీరు ఓపిక తెచ్చుకోండి. మేము కొన్ని చేసినాం, కొన్ని కార్యక్రమాలు చేసినాం. మొదటగా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసిండు. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంలో తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలను మోసం చేసేందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు కేటీ రామారావు గారు సార్ ఇవ్వండి సార్. మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. రామారావు గారు మీరు మాట్లాడండి సార్. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. ఇవ్వండి సార్ వారికి అవకాశం. సార్ 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్. కరెక్ట్ కాదు కదా సార్. మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇస్తాను, తర్వాత ఇస్తాను సార్. మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్. నేను చెప్పినాక మాట్లాడండి.